మధ్యన డ్రాప్ అవుట్ అవుతాయి 10th తర్వాత మన క్రమశిక్షణ మన అలవాట్లు మన పద్ధతులు మంచిగా లేకుంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? మనల్ని పంపిస్తారు. పెళ్లి చేసి పంపిస్తే మంచిదా, చదువుకుంటే మంచిదా? ఎందుకు చదువుకోవాలి? చదువుకుంటే మంచి బతకలేమా? మనకు కానీ కాబట్టి దానికోసము మీరేం చేయాలి? చదివించాలంటే ఎవరు చదివించాలి? తల్లిదండ్రుల మధ్య మనం ఎలా ఉండాలి? మనకున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మనకు ఎదురవుతున్న అన్నిటినీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. తల్లిదండ్రులతో మనం షేర్ చేసుకోలేదనుకో రేపు ఫ్యూచర్లో చాలా సమస్యలు ఎదుర్కొని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో ఏది పొదుపు చేయాలన్నా ఏది ఉంచాలన్నా అమ్మ నాన్ననే కాబట్టి మనల్ని ఎంకరేజ్ చేసేది. ఆ అమ్మ నాన్నకి మన సమస్యలు మనం చెప్పుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మన ప్రవర్తన మంచిగా లేకుండా మనం మంచిగా చదువుతున్నాం, అమ్మ నాన్నకు నమ్మకం ఏర్పడింది అనుకో 100% మనల్ని ఎంకరేజ్ చేస్తే చదివిస్తాం. చాలా సందర్భాల్లో మీరు చూడండి, అమ్మ నాన్న అబ్బాయిలకు ఎంకరేజ్మెంట్ చేస్తారా, అమ్మాయిలకు ఎంకరేజ్మెంట్ చేస్తారా? ఎందుకు? ఎందుకు మీరెందుకు అమ్మాయిలు చేయలేరా? వేరింటికి పోయినా కూడా ఇప్పుడు మన ఇంటికి మన నాన్నకు అమ్మ లాంటి మహిళ వచ్చింది. ఆమె వేరింటి నుండి వచ్చిన ఆమె కదా. మన ఇల్లు మన నాన్న మామూలు చదువుకున్నాడు, అమ్మ కొద్దిగా మంచిగా చదువుకుంటే మన ఇల్లు మంచిగా బాగుపడదు కదా. అంటే వేరింటికి ఇచ్చిన మీ ఇంట్లో మన అన్న వాళ్ళు ఉంటారు, అన్నలో తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళ పెళ్లిళ్ళు అయినప్పుడు కూడా వేరింటి నుండి రావాల్సిందే కదా. మన ఇంటికి వచ్చిన మన మీ అన్న తమ్ముని మ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా మంచి చదువుకున్న వాళ్ళే రావాలనుకుంటారు కదా. అంటే మనం మన అమ్మ నాన్నలను నమ్మకం కల్పించాలి. నమ్మకం కల్పించకుంటే చాలా ప్రమాదంలో ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ఎంకరేజ్మెంట్ చేయాలి. మన ఎంకరేజ్మెంట్ చేయకుండా మనం సపోర్ట్ చేయకుండా ఉంటే చాలా కష్టం. కాబట్టి ఎందుకు మనం పెట్టుబడి అమ్మాయిలకి భారతదేశం బాగుపడాలంటే పెట్టుబడి అమ్మాయిల చదువుకు పెట్టాల్సింది, అమ్మాయిల చదివే పెట్టుబడి అని ఎందుకంటున్నాం అంటే ఉదాహరణకు మహిళా సంఘాలు కానీ పొదుపు చేసే దాంట్లో ఇప్పుడు అనుకున్నట్టుగా అమ్మ వంట చేసే సందర్భంలో కానీ అన్ని విషయాల్లో కానీ కొద్దిగా పొదుపు చేసి మిగిలించి కుటుంబాన్ని పెట్టడం కోసం చూస్తుంటారు. అది ఏదైనా పాపకు బంగారం కావాలి, లేకుంటే కట్నం కావాలి, లేకుంటే ఇంకో ఇది వేయాలి, బట్టలు కావాలి, ఇంకా పండుగ వస్తుంది, మన డబ్బులు పొదుపు చేసుకునేదా ఉంటుంది. కానీ నాన్న పొదుపు చేస్తాడా, అమ్మ పొదుపు చేస్తాడా? కాబట్టి అట్లా అమ్మ లాంటి మీరు అందరు కూడా భవిష్యత్తులో తల్లి లాంటి వాళ్ళు, మా భారత మాత లాంటి వాళ్ళు మీరు అందరు. కాబట్టి మధ్యన డ్రాప్ అవుట్ కాకుండా బాగా చదవడం కోసం ఎంకరేజ్మెంట్కు మీకు ఎంకరేజ్ చేయాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మీ దాంట్లో ఇంతకుముందు నేను మన గోపాల్ సార్ నాకు 20-30 సంవత్సరాల పరిచయం. మేమంతా పెద్ద ఉద్యమకారులు. సార్ మీద చాలా కేసులు అయినా, మా మీద కేసులు అయినా, తెలంగాణ ఉద్యమం మేము రాజకీయ పార్టీలకు పెద్ద గొప్పలో అయినాం. కానీ కాదు. ఎందుకు? సార్తో మేడం, మన హెచ్ఎం మేడం వచ్చే ముందు చెప్పారు, నేను మాట్లాడుతున్నప్పుడు మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకోవడం కోసం సపోర్ట్ చేయగలిగితే దాన్ని మంచి రిటర్న్ అవుతారని. కానీ దానికి అవకాశం చాలా ఉన్నాయి. మీరు 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేస్తారు 10th అయిపోయిన తర్వాత? ఇంటర్లో ఏం సబ్జెక్ట్ తీసుకోవాలనేది కూడా మన మీద ఆధారపడి ఉంటుంది. ఇంటరే కాదు, పాలిటెక్నిక్ ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి, చాలా రకాలుగా మనకు అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ టైప్ ఆఫ్ మనం ఆలోచించలేకుంటే, మన బేసిక్ మన బేసిక్ బలంగా లేకుంటే, ఈ ఆబ్జెక్టులు చెట్లు చూస్తుంటారు చాలా కింద పడిపోతుంటాయి గాలి వాన వచ్చినప్పుడు. కొన్ని ఎందుకు? దాన్ని బేస్ దాని కుక్కడి వేరు లోతు డెప్త్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి మనం కూడా మీ స్టడీలో డెప్త్ ఉండగలిగితే బాగా అదే ఉంటుంది. కాబట్టి మనం ట్రై అనే ఆర్గనైజేషన్ కూడా నేషనల్ వైజ్ ఇదే చేస్తున్నాం. అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుకోవాలి, అమ్మాయిలు డ్రాప్ అవుట్